హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో. ఈరోజు మీకు చాలా ఫాస్ట్గా అయిపోయే అలాగే చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్లతో మీ ముందుకు వచ్చేసాం. మరి ఈరోజు మనం మెహదీపట్నంలోని ఉమామహేశ్వరి గారి ఇంటికి వచ్చేసాం. ఆమె ఏ బ్రేక్ఫాస్ట్లని మనకి పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమామహేశ్వరి గారు. ఉమామహేశ్వరి గారు, ఈరోజు మా ఆడియన్స్కి, యాదగిరి ఆడియన్స్కి మీరు ఏ బ్రేక్ఫాస్ట్లని చేసి చూపించబోతున్నారు? మొదట మనం చేసుకునేది షక్షుక అంటారు. షక్షుక చాలా కొత్తగా ఉంది. ఇది ఎక్కడ డిష్ మ్యామ్? ఇది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన డిష్ అండి. ఓకే. అండ్ దీనిలో ఏంటంటే షక్షుక అన్నది మరేం కాదు, కానీ టొమాటో సాస్లో ఎగ్స్ డైరెక్ట్గా పోచ్డ్ ఎగ్స్ టొమాటో సాస్లో వేసేదాన్నే షక్షుక అంటారు. ఇది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ కోసం వాడుకోవచ్చు. ఆలస్యంగా లేచిన సండేస్ అయినా సాటర్డేస్ అయినా. మెయిన్గా నాలాంటి బద్ధకస్తులకి చాలా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. అయితే మనం ఈరోజు ఈ షక్షుకకు కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసేద్దాం. ఆలివ్ ఆయిల్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ ఆనియన్, చాప్డ్ క్యాప్సికమ్, రెడ్ చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, రెడ్ ఫ్లేక్స్, రాక్ సాల్ట్ అండ్ ఎగ్స్, అలాగే చాప్డ్ టమాటోస్. మ్యామ్, మరి షక్షుకని రెడీ చేసేసుకుందామా? షూర్. ఫస్ట్ మనం ఇండక్షన్ ఇది ఆన్ చేసుకుందాం. ఇది మీడియం టెంపరేచర్లో స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు మీడియం టెంపరేచర్ ఉంచుకోండి. అంటే మీరు నార్మల్గా రెగ్యులర్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చండి. కాస్త వేడెక్కనివ్వండి. ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకుందాం అండి. ఫస్ట్ ఆలివ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇది బ్రేక్ఫాస్ట్ కోసం కదండి, మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం. కొంచెం హెల్దీ అని, కొంచెం ఫ్యాట్ ఫ్రీ అని. అదర్వైజ్ మనం ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, మన ఇష్టం. ఇది బటర్లో కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఆలివ్ ఆయిల్ వాడుకోవడం పొద్దున హెల్దీ కాబట్టి ఆలివ్ ఆయిల్ వాడతామండి. ఇప్పుడు ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసేసుకుందామండి. ఓకే. కాస్త అది కొంచెం దాని స్మెల్ ఆయిల్లో పట్టేంత వరకు వేయించుకోవాలండి. అండ్ మనం మ్యాక్సిమం తీసుకుంటే మనకి అన్ని ఫ్లేవర్స్ కన్నా వెల్లుల్లి ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దాంట్లోని మనం టేస్ట్ చేసినప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఎగ్ డిష్ ఏదైనా గుడ్డుతో ఏదైనా తయారు చేసింది పిల్లలకి ఆ వాసన నచ్చకపోతే, బాయిల్డ్ ఎగ్ చాలా మందికి నచ్చదు కదండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఐటెంలో కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర అది వేసుకుంటే ఆ వాసన తగ్గి రుచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఎగ్ పెట్టినట్టు ఉంటుంది, అలానే వాళ్ళు ఇష్టపడి తినే డిష్ అండి ఇది. కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త వేయించాలండి. అంటే ఉల్లిపాయలు సర్టెన్ కలర్ వచ్చిన ట్రాన్స్లూసెంట్గా అయ్యేంత వరకు వేయించాలండి. ఇక్కడ మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నా కూడా ఓన్లీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిలే వేసుకున్నాము. ఆయిల్ ఎక్కువగా యూస్ చేయట్లేదు. మనకి మంచి హెల్తీ టిప్ అండి ఇది. బ్రేక్ఫాస్ట్కే కాదు, లంచ్కి కూడా యూస్ చేయొచ్చు అంటున్నారు మేడం. సో అందరూ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సిన డిష్ ఇది. ఎగ్స్తో వాడుతున్నారు కాబట్టి ఎక్కువగా హై ప్రోటీన్ ఉంటుందండి. ఇది ఎగ్ ప్లస్ వెజిటేబుల్స్. మనం ఇవాళైతే మనం క్యాప్సికమ్ తీసుకున్నాం కదా, కానండి ఉంటే మీ దగ్గర మష్రూమ్స్, ఓకే, క్యాప్సికమ్స్లో కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్స్, మష్రూము అవి వాడుకోవచ్చండి, మన ఇష్టం అది. అండ్ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళైతే ఇఫ్ దే వాంట్ సమ్ అదర్ ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ దే కెన్ యాడ్ టు ఇట్. లైక్ ఆమ్లెట్లో మనం యాడ్ చేసుకుంటాం, కానీ చాలా చిన్నగా ఉండాలి, ఫాస్ట్గా అవ్వాలి. ఓకే. అంటే బాగా చాప్డ్ ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న చికెన్ అయితే బాగుంటుంది. ఏదైనా కూడా చాలా ఫాస్ట్గా, ఎందుకంటే ఉడికే టైం ఇదంతా స్టీమ్ మీదే అవుతుంది కాబట్టి ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది కాబట్టి తొందరగా అయిపోయే ఐటమ్. క్యాప్సికమ్ లాంటివి, మష్రూమ్స్ లాంటివి తొందరగా అయిపోతాయి. సో అవి వేసుకుంటాం మనం. ఇవాళ మనం ఉత్త క్యాప్సికమ్ వేస్తున్నాం, కానీ మష్రూమ్ కూడా వేసుకోవచ్చండి ఇష్టపడిన వాళ్ళు. ఇంకొంచెం అడగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. టేస్ట్ మాడకూడదు. మాడడం ఉత్త వెల్లుల్లి ఒకటి కొంచెం మాడినా పర్వాలేదు, కానీ ఉల్లిపాయ మాడకూడదండి. వెల్లుల్లి ఫ్లేవర్ బాగా. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందామండి.
ఇది బాగా చాప్ చేసుకుని బాగా సన్నగా చాప్ చేసుకుని దీనిలో వాడే టొమాటోస్ ఏంటంటే మనం పచ్చిగా ఉండే టొమాటోస్ అవసరం లేదండి. బాగా మెత్తపడిపోయింది, మనం ఏమైనా కూరల్లో గట్టిగా లేనిది సాఫ్ట్గా అయిపోయింది పక్కన పెట్టేస్తాం చూడండి, అలాంటి టొమాటోస్ వాడుకుంటే చాలా బాగుంటుందండి దీనిలో ఈ డిష్కి. అంటే కొంతమంది మగ్గిన టమాటోస్ ఏంటంటే తీసి పక్కన పెడుతూ ఉంటారు, అదే. రసంలోకో దేంట్లోకో వేయడానికి పెడుతుంటారు. అలా కాకుండా ఇలా హై ఇప్పుడు ప్రోటీన్ మంచి- వాటిలోని మనం వేసుకున్నాం అంటే టమాటోస్ కూడా వేస్ట్ కావు, మనకి హై ప్రోటీన్ కూడా వస్తుంది. సీజన్ కదండి టొమాటోస్ కాబట్టి బాగా దొరుకుతున్నాయి కదా, దీంతో పాటు మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాం. ఇవి కాస్త సాస్లా మగ్గనివ్వాలండి కాసేపు. కాసేపు మనం మూత పెట్టి దాన్ని మగ్గనివ్వాలి. అది 5 నిమిషాలు పడుతుందండి మగ్గడానికి. సాల్ట్ వేసుకున్నాము తర్వాత తర్వాత కాసేపు తర్వాత అంతా ఇదే ఇంకేస్తుంది కదా సాల్ట్, అందుకని తర్వాత వేసుకుందాం. అంటే ఎక్కువ ఇప్పుడు మనం వేసుకుంటే ఎక్స్ట్రా సాల్ట్ పడుతుంది కాబట్టి కాబట్టి మనకు లాస్ట్ లో ఇది వేసుకుంటే లాస్ట్లో వేసుకుంటే ఎగ్స్కి సరిపడే సాల్ట్ కూడా దీనిలోనే వేసేసుకుంటాం. ఎగ్స్లో మళ్ళీ సాల్ట్ కలుపుతాం కాబట్టి దీనిలోనే వేసేసుకుంటాం కాబట్టి సాల్ట్ కొంచెం తర్వాత వేసుకుంటాం. సాల్ట్ తక్కువ తింటే అంత అంత మంచిది. హెల్తీ. ఈ సాల్ట్ నేను ఇవాళ ఇది రాక్ సాల్ట్ వాడానండి, పౌడర్డ్ రాక్ సాల్ట్ వాడాను. మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చండి. కలర్ఫుల్ గా ఉంది, అదే అడుగుదాం పింక్ అనుకున్నా. సాల్ట్ రెగ్యులర్ అయోడైజ్ సాల్ట్ కాకుండా అయోడైజ్ సాల్ట్ ఏంటంటే ఉప్పు ఇటు అటు ఒక్కొక్కసారి ఒక్కొక్క దానిలో ఉప్పుదనం కొంచెం ఇటు అటు మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక ఉప్పు ఏంటంటే కొంచెం ఇటు అటు అయినా మనకేమీ తేడా రాదు. కొంచెం ఎక్కువ పడినా కూడా ఎక్కువ ఉప్పుగా అనిపించదు, అది అందుకనే ఈ ఉప్పు వాడుకోవచ్చు. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. ఇలా నీళ్ళగా వచ్చింది కదండి, అది దగ్గర పడేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. మాక్సిమం మొత్తం సాసెస్ అయిపోవాలి. ఆ సాస్లా కొంచెం మెత్తగా టొమాటోస్ అంతా మగ్గిపోయి సాస్లా అయిపోవాలండి. అది అయిపోతే డిష్ అయిపోయినట్టే మనకి. దాని తర్వాత ఎక్కువ టైం పట్టదు, ఇది చేయడమే కొంచెం టైం తీసుకుని మొత్తం టోటల్ మనం చేసుకున్నదంతా చేసుకున్నది. మీడియం ఫ్లేమ్లోనే ఇది చేసుకుంటాం. ఒక్కటే. ఒకే టెంపరేచర్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా చేసుకుంటే అయిపోతుంది. ఇది ఒకటి నోట్ చేసుకోవాలి ఆడియన్స్, మీరు మొత్తం అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాము. హై ఫ్లేమ్ పెట్టినా తొందరగా మాడిపోవటం జరుగుతుంది, అదే లో ఫ్లేమ్ పెడితే తొందరగా ఉడకడం జరుగుతుంది. సో మీరు మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మ్యామ్, కుకింగ్ మాత్రమేనా, హౌస్ వైఫ్గా ఉన్నారు కుకింగే మాత్రమేనా లేకపోతే హాబీస్ ఇంకేమైనా ఉన్నాయా? నేను అంటే టైం దొరికితే ఇదివరకు ఫోటోగ్రఫీ చేసేదాన్ని. Oh, ఇట్స్ ఏ wow. హాబీ. Okay. ఫోటోగ్రఫీ ఈస్ వన్ ఆఫ్ మై హాబీ అండ్ ఐ లైక్ టు ట్రావెల్ అరౌండ్ ఓకే. డిఫరెంట్ ప్లేసెస్. టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఐ ట్రావెల్ టు ఆల్ ద డిఫరెంట్ ప్లేసెస్ వెన్ ఎవర్ టైం దొరికినప్పుడల్లా వెళ్తామండి. సంవత్సరానికి ఒకసారి అంటే నార్మల్గా ఖచ్చితంగా ఖాళీగా ఇంట్లో వెళ్ళాలనుకుంటాం. కూర్చునేటప్పుడు ఏం చేస్తుంటారు? ఖాళీగా ఇంట్లో కూర్చునేటప్పుడు పాటలు వింటాం. అదర్వైజ్ ఏదైనా క్రియేటివ్గా ఏదైనా కొత్త ప్రాజెక్టు, ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ పిల్లలతో చేయించగలిగేది. హౌస్ వైఫ్ కాబట్టి పిల్లల గురించి వాళ్ళ దీని గురించి క్రియేటివ్గా ఆలోచించడానికి ఏదైనా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అయినా అలా అని పిల్లలతో చేయిస్తుంటాను. ఫోటోగ్రఫీ ఉంది కాబట్టి ఈవెన్ మీరు పిల్లల ప్రాజెక్ట్స్ ని కూడా మీరు ఫోటోడైజ్ చేయొచ్చు. అది ఉత్త ఫోటోగ్రఫీ కాదండి, బయట అవుట్డోర్ వర్క్ ఎలా ఉందో గార్డెనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ లవ్ టు డూ. గార్డెనింగ్ చేస్తూ ఉంటాం టైం దొరికినప్పుడల్లా. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ దాని రిలేటెడ్గా చేస్తూ ఉంటామండి. నీళ్ళు బాగా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మూత తీసి కొంచెం ఎక్కువ ఫ్లేమ్ చేసి కాస్త ఆరబెట్టుకుందామండి. అంటే బాగా వాటర్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి వాటర్ అంతా బయటకు బాగా వచ్చింది వచ్చేసింది కాబట్టి దాన్ని మనం కాస్త ఆరబెట్టుకుందాం. అంత నీళ్ళగా కూడా ఇష్టపడరు కాబట్టి కాస్త ఆరబెట్టుకుందాం అండి. ఇప్పుడు హై ఫ్లేమ్ కొంచెం మధ్యలో కాసేపు చేసాం, వాటర్ ని లేకుండా కొంచెం దగ్గరగా దగ్గరగా చేస్తున్నారు. చేసుకోవడం. ఇప్పుడు దీనిలో ఉప్పు తక్కింది వేద్దాం, పెప్పరు అన్నీ వేద్దాం. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ యూస్ చేస్తున్నారు, ఆ. డైరెక్ట్ గా మీరు కారం వేయట్లేదు. లేదండి, కారం డైరెక్ట్గా మరీ ఎక్కువ పట్టేస్తుంది కదండి. లైట్ డిష్ కదా ఇది, బ్రేక్ఫాస్ట్ డిష్ కదా, మనకి కడుపు మంట అది లేకుండా పెప్పర్ అంటే ఒంటికి మంచిది కాబట్టి పెప్పర్. అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే కొంచెం రుచి వస్తుంది, తీయదనం కూడా ఉంటుంది చిల్లీ ఫ్లేక్స్ మనం వేసుకుంటే. కారం బాగా పట్టినట్టు కారం రాకుండా ఒక తీయదనం వస్తుంది చిల్లీ ఫ్లేక్స్. అండ్ ఈ సాస్ కూడా అందుకనే కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తుంది, బాగా చిల్లీగా కాకుండా. ఎందుకంటే ఇది మెయిన్ డిష్గా మనం వాడుతాం కాబట్టి
ఎక్కువ కారంగా తినలేం కాబట్టి ఇది డైరెక్ట్గా తినేయచ్చు. డైరెక్ట్గా తినేయచ్చు. మీకు కావాలంటే దీన్ని బ్రెడ్తో పాటు రోటీతో పాటు కూడా తినొచ్చు, బట్ డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఇది డైరెక్ట్గా తినే ఐటమేనండి. ఇప్పుడు ఇన్స్టంట్ మ్యాగీస్ బదులు ఇలాంటి ఫ్రూట్ చేసుకొని తింటే పిల్లలకు కూడా చాలా ఈజీగా అలవాటు అయిపోతుందండి. ఒక్కసారి చూస్తే పిల్లలు కూడా చేసేస్తారు. చాలా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్, మన పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ని మనం ఇవ్వటంలో చాలా వెనకపడుతున్నాము. సో ఇలాంటి డిషెస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసామంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ మనం పెట్టకపోయినా వాళ్ళే చేసుకొని తింటారు. చాలా ఈజీ మెథడ్ కాబట్టి వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేయండి. ఈవెన్ టమాటోలు ఎక్కువ వాటరీగా ఉంది కాబట్టి నీళ్ళు పట్టింది. బాగా పచ్చి టమాటోస్ ఉంటే అది నీళ్ళు రాదు. కాసేపు ఎక్కువ తరిగేసి ఉంచుకున్నా కూడా ఇలా వాటరీగా అయిపోతుంది కాబట్టి ఇలా వచ్చింది. ఫ్రెష్గా వేసుకున్నామంటే అసలు మీడియం ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లో అంతా అయిపోతుంది. మీకు ఇది ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే దీనికి ఇంకో షార్టెస్ట్ ప్రాసెస్ కూడా ఉందండి. ఏంటంటే మీరు టొమాటోస్ నీళ్ళలో వేసి బాయిల్ చేసి తొక్క తీసి కచ్చాబిచ్చగా కాస్త గ్రైండ్ చేసుకుని ఆ సాస్ వేసేసుకోండి. అది తొందరగా అయిపోతుంది. ఇంకా తొందరగా అయిపోతుంది. దగ్గరకు అయిపోయిందా? లేదు, ఇంకా కొంచెం సేపు పడుతుంది. ఇంకొంచెం సేపు. ఓకే, 4 స్పాట్స్ ఇలా కన్నం చేసి దానిలో ఎగ్స్ వేసేస్తాం. అంటే ఇప్పుడు మనం 4 eggs తీసుకుంటున్నాం, 4 tomatoes తీసుకుంటున్నాం. 4 టమాటోస్ తీసుకుంటున్నాం. బట్ మనం ఏంటంటే దాన్ని ఇలా డైరెక్ట్గా ఇలా వేసేసుకోండి. కొంచెం మళ్ళీ మీడియం టెంపరేచర్కి వచ్చేసాం. అది సాస్ ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని ఇలాగే ఉంచేసి మూత పెట్టేసి 3 నిమిషాలు ఉడకనివ్వాలి అంతే. అంటే మన ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోని చాలా ప్రోటీనైజ్డ్గా చాలా ఫాస్ట్గా మేడం చేసి చూపించారు. పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ప్రోటీన్స్ అవసరం చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిష్ని ట్రై చేసి చూడండి. హై ప్రోటీన్ ఫుడ్ ఇది. ఇప్పుడు దీనిలో మీ చాయిస్ అండి. ఇప్పుడు మళ్ళీ ఎగ్స్ మీకు ఎంత బాయిల్డ్ కావాలి అన్నది మీ ఇష్టం అండి. ఇది ఇంతే బాయిల్డ్ నాకు ఇష్టము, కొంచెం పచ్చిగా ఉంటే నాకు ఇష్టము అనుకుంటే ఇలా తీసేసుకోండి. లేదు కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వాలి అనుకుంటే దానికి ఇంకొంచెం సేపు ఉంచండి పొయ్యి మీద. దీన్ని కలపటం అంటూ ఇప్పుడు కలపకూడదండి, ఇంకా అలాగే ఉంచేయాలండి. అది కొంచెం అడుగు నుంచి కాస్త వేడి వచ్చి, మనం స్కిల్లెట్ వాడుతున్నాం కాబట్టి అడుగు నుంచి కూడా కాస్త వేడి, పైనుంచి వేడి వచ్చి బాగా ఇప్పుడు మూత తీసి దాని మీద మనం కొంచెం కొత్తిమీర, కాస్త ఆలివ్స్ ఫ్లేవర్ అండ్ ఫ్లేక్స్ వేసాం కదా, ఆ ఫ్లేవర్, కాస్త ఆలివ్స్ మన ఇష్టం. ఇదంతా కావాలి అంటే ఆలివ్స్ మీ చాయిస్. ఆలివ్స్ లేకపోయినా మీకు చీజ్ కావాలనుకుంటే చీజ్ కూడా దీనిపైన చేసుకోవచ్చండి. బట్ మనం బ్రేక్ఫాస్ట్ ఇలా డైరెక్ట్గా తురిమిన చీజ్ డైరెక్ట్గా దీనిపైన వేసేసుకుని సర్వ్ చేసుకునే ముందర ఆ వేడికి అదే కరిగిపోతుంది కాబట్టి అంత బాగుంటుందండి. చీజ్ వేసుకోవచ్చు. మనం బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను, హెల్తీగా చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇవాళ నేను చీజ్ యాడ్ చేయటం లేదండి. మనం ఆలివ్స్ యాడ్ చేస్తాం. అయిపోయింది కదండి. ఇప్పుడు ఇలా తీసుకుని ఈ ఎగ్ పోర్షన్తో పాటు ఇలా తీసుకుని ఇప్పుడు ఇది ఒక 4 మెంబర్స్కి మనం 4 మెంబర్స్కి డైరెక్ట్గా సర్వ్ చేసి రెడీ. ఓకే, సక్షుక రెడీగా ఉంది. మరి ఈ సక్షుక కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. ఆలివ్ ఆయిల్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ ఆనియన్, చాప్డ్ క్యాప్సికమ్, రెడ్ చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, రెడ్ ఫ్లేక్స్, రాక్ సాల్ట్ అండ్ ఎగ్స్, అలాగే చాప్డ్ టమాటోస్. సాస్ ప్యాన్ లాంటిది. దీనిలో ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో వెల్లుల్లి కాసేపు వేయించి ఉల్లిపాయలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాక అది కూడా కొంచెం వేగాక దానిలో టొమాటోసు, క్యాప్సికము వేసి కాసేపు వేయించుకోవాలి మెత్తపడేంత వరకు. అది అయిన తర్వాత దానిలో చిల్లీ సాసు, పెప్పర్ పౌడరు, ఉప్పు ఇవి వేసుకుని కాసేపు అలా ఉడకనివ్వాలి, సాస్లా రానివ్వాలి. అది వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ డైరెక్ట్గా దానిలో బ్రేక్ చేసి పోర్చ్ చేయాలన్నమాట. మామూలుగా అలా వేసేయాలి, డైరెక్ట్గా వేసేసి మూత పెట్టి కాసేపు అలా వదిలిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఐటమ్ గార్నిష్ చేసుకోవడం, కొత్తిమీర, ఆలివ్స్ వేసుకుని తినడానికి రెడీ అండి. మ్యామ్, సషుకాని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా 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 బాగుంది. చాలా
అంటే మనకి ఎగ్ వేస్తాం కానీ ఎగ్ ఫ్లేవర్ ఎక్కడ తెలియట్లేదు. ఎక్కువగా డామినేటింగ్గా వెల్లుల్లి ఫస్ట్ మనం యాడ్ చేస్తుంది ఏదైతే ఉందో చాలా డామినేటింగ్గా ఉంది. వెల్లుల్లి టేస్ట్ చాలా ఎక్కువగా తినేవాళ్ళు. మెయిన్ మనకి వెల్లుల్లి ఎక్కువగా మనకి గుండె జబ్బులు రాకుండా వాడతారండి. సో ఇలా వెల్లుల్లి ఇంత క్వాంటిటీలో మనం వెల్లుల్లి తీసుకుంటే మ్యాక్సిమం గుండె జబ్బులు కూడా రావు. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది.